వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి రాజధాని భూముల అంశంపై రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు. రాజధాని రైతులు భూసేకరణ పేరుతో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఫిర్యాదు చేశారు. రైతులు భూములు లాక్కునేందుకు తమను బెదిరిస్తున్నారని వివరించారు. అన్నదాతలు ప్రధానంగా పెనుమాకతో పాటుగా ఉండవల్లి ప్రాంత రైతులు తమ భూములపైన కొనసాగుతున్నటువంటి వివాదాలు నోటీసులపైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే గ్రామ సభల్ని బహిష్కరిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు రైతులు. తొడి విడతలోనే భూములు ఇచ్చాం, మళ్ళీ భూములు ఎలా ఇవ్వాలి అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల సమస్యలను సావధానంగా విన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మొత్తం మీద రాజధాని అమరావతికి సంబంధించినటువంటి రెండో విడత భూ సేకరణకి సంబంధించినటువంటి ఇష్యూలో రైతులు తీవ్రమైనటువంటి ఆవేదన ఎదుర్కొన్నట్లుగా తెలుస్తుంది. తొలి విడతలోనే భూములు ఇచ్చినా ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యకలాపాలు మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అభివృద్ధి చేసి ఇస్తామనేటువంటి విషయాన్ని ముందు నుంచి చెప్పారు. కానీ అది పూర్తి స్థాయిలో సఫలీకృతం కాలేదు. మళ్ళీ భూములు ఎలా ఇవ్వాలి అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కొంతమంది రైతులు గ్రామ సభల్ని కూడా బహిష్కరిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు కొన్ని భూముల్లో వివాదాలు కొనసాగుతున్నాయి. నోటీసులపైన కూడా భూములపైన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పెనుమాకతో పాటుగా ఉండవల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయినట్లుగా తెలుస్తుంది. భూములు లాక్కునేందుకు తమను బెదిరిస్తున్నారని, ఇప్పుడు జరుగుతున్నటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి పరిణామాలపైన కూడా రైతులు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా రైతులు చెప్పినటువంటి విషయాలను మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సావధానంగా విన్నట్లుగా తెలుస్తున్నాయి. ముందు నుంచి కూడా భూసేకరణ తొలి విడతలో చేపట్టినప్పుడే దీనికి సంబంధించినటువంటి అంశాలను ఎందుకు అభివృద్ధి పరంగా చేసి చూపించలేదు, ఇప్పుడు మళ్ళీ భూములు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది మాత్రం వైసీపీ ముందు నుంచి చేస్తున్నటువంటి కామెంట్స్. అయితే మాజీ ముఖ్యమంత్రితో రైతుల భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, వైఎస్ జగన్ తో అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు భేటీ అవ్వడం జరిగింది. ఓవైపు వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ అండి. అమరావతి రాజధానుల అంశంపై మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రెండేళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. మొట్టమొదటిసారిగా మరోసారి రాజధానికి సంబంధించిన రైతులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టారు. రాజధాని ప్రాంతంలో ఉండవల్లి, పెనుమాక లాంటి ప్రాంతాల్లో తమకు అన్యాయం జరుగుతుంది, గతంలో తాము భూములు ఇచ్చాము కానీ ఇప్పటికీ అభివృద్ధి కాలేదు, మరోసారి భూసేకరణ అంటూ రైతులను నట్టేట ముంచుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉండవల్లి, పెనుమాక లాంటి ప్రాంతాల నుంచి రైతులు నేరుగా తాడేపల్లి నివాసంలో జగన్మోహన్ రెడ్డి కలిశారు. జగన్మోహన్ రెడ్డికి తమకున్న సమస్యలు, గతంలో 2014 నుంచి 19 వరకు 35,000 ఎకరాల భూమిని తీసుకున్న రైతుల దగ్గర నుంచి తీసుకున్న ప్రభుత్వము అందుకు సంబంధించిన ప్లాట్లు కానీ అందుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఫ్లాట్లు ఎక్కడిచ్చారో కనీస సమాచారం లేదు. రాజధాని కోసం భూములు తీసుకున్న నేపథ్యంలో తమకిచ్చిన కమర్షియల్ ల్యాండ్ ఎక్కడుంది, తమకు ఏ ప్రాంతంలో ఇచ్చారు, పేపర్ పైన మాన్యువల్ గా తమకు ఇచ్చినట్టు పట్టా ఉంది కానీ ఆ భూమి ఎక్కడుంది, ఇలాంటి టెక్నికల్ సమస్యలన్నీ ప్రభుత్వం తీర్చలేదు. రైతులను మరోసారి నట్టేట ఉంచడానికి మాత్రమే భూసేకరణ జరుగుతుందంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. జగన్ సావధానంగా రైతులు చెప్తున్న ప్రతి అంశాన్ని నోట్ చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు రాజధాని అంశంలో నేరుగా రాజధానికి తాము వ్యతిరేకం కాదు, రాజధానిలో జరుగుతున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకం, తాము ఎప్పుడూ రాజధాని వ్యతిరేకించమంటూ వైసీపీ పదే ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ నేరుగా రాజధానికి సంబంధించిన రైతులు ఆ ప్రాంతంలో ఉన్న ఇబ్బందుల పైన నేరుగా జగన్ కలిసి సమస్యలు విన్నవించారు. అయితే గతంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1.5 సంవత్సరం తరువాత సీఎం చంద్రబాబుతో రాజధాని రైతులు భేటీ అయ్యారు. అందుకు ఉన్న ఇబ్బందులు చెప్పిన నేపథ్యంలో ఏదైతే కేంద్ర మంత్రికి బాధ్యతలు అప్పచెప్పిన నేపథ్యం ఉంది. తమ్మసాని చంద్రశేఖర్ ఆ ప్రాంతంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క మంత్రి నారాయణ కూడా రాజధానికి సంబంధించిన సమస్యల పైన, రాజధాని రైతుల సమస్యల పైన కూడా ఆయన నేరుగా చర్యలు తీసుకున్న నేపథ్యంలో అయితే ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న సాంకేతిక ఇబ్బందులు, ఆ ప్రాంతంలో రైతులకు సమాచారం ఇవ్వకుండా కొంతమంది టీడీపీ నేతలతో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఆ గ్రామ సభలకు తాము హాజరు కాకపోతే చివరికి ఎట్టకేలకు గ్రామ సభలు రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డిని రాజధాని రైతులు కలవడంతో
ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాజధాని కిరణ్ ప్రాంతంలో కొంచెం ఇదొక తొలి మరొక విడతలోనే రాజకీయ భూమిని దుమారానికి కూడా సమీకరిస్తున్నటువంటి తెరతీసిందని సందర్భం, తొలి విడతలోనే దాదాపు 30,000 పైచిలకు ఎకరాలను కూడా రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. అప్పుడే కొంతమంది రైతులు కూడా వ్యతిరేకించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు రెండో విడతలో ఇదే ప్రాసెస్ మళ్ళీ పునరావృతం అవుతుంది కాబట్టి న్యాయ పోరాటానికి ఏమైనా అవకాశం ఉంటుందా? సో మాజీ ముఖ్యమంత్రి భేటీతో ఆ భేటీలో ఈ అంశాలు ఏమైనా ప్రస్తావనకు వచ్చినాయి అనుకోవచ్చా? ఇప్పటికే రాజధానికి సంబంధించిన కొన్ని భూములపైన అటు సుప్రీంకోర్టులోను ఇటు హైకోర్టులోను కేసులు నడుస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో కానీ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా సుప్రీంకోర్టు హైకోర్టులో కేసులు నడిచిన నేపథ్యం చూసాం. ఆ కేసులు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు విత్డ్రా చేసుకునే పరిస్థితి చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా తాము గతంలో భూములు ఇచ్చాము, తరువాత మళ్ళీ రెండవసారి భూసేకరణ అడుగుతున్నారు. గతంలో ఇచ్చిన భూముల్లోనే ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కేవలం తమకిచ్చిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు. సాంకేతికంగా మా ప్లాట్ ఎక్కడుంది, మాకు ఇచ్చిన కమర్షియల్ ల్యాండ్ ఎక్కడుంది అనే అంశాలపైన కూడా రాజధాని రైతుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది టీడీపీ నేతలు అత్యుత్సాహంతో ప్రదర్శిస్తున్నారు తప్పితే అక్కడ సాంకేతికంగా ఉన్న కారణాలపైన అటు టీడీపీ నేతలు కానీ ఇటు సీఎం చంద్రబాబు కానీ దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం రాజధానిలో ఉన్న సమస్యలు కానీ భూ అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలు కానీ ప్లాట్ల కేటాయింపు కానీ రాజధాని రైతుల రుణమాఫీ అంశం పైన కానీ రాజధాని రైతులకు సంబంధించిన ఏదైతే కౌలు కానీ వీటి అన్నిటిపైన కూడా ఒక ప్రామాణికంగా ముందుకెళ్లడం లేదు. రాజధాని రైతులకు కౌలు ఇస్తున్నా, రాజధాని రైతులకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు అందలేదు. తమ ప్లాట్ ఎక్కడ ఉంది అనే అంశాలపైన కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ఈ అన్ని సమస్యలపైనే జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి నేరుగా తాము అండగా ఉంటామని చెప్పారు. ఇప్పటికీ కూడా తాము రాజధానికి వ్యతిరేకం కాదు, రాజధానిలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకం అంటూ వైసీపీ పదే ప్రకటన చేస్తుంది. మరోపక్క జగన్ తెచ్చిన మావిగన్ ప్రతిపాదన కూడా చర్చ జరిగినట్టు కూడా మనకు సమాచారం ఇస్తుంది. ఇక్కడ గత కొంతకాలంగా ఏదైతే రెండో విడత భూసేకరణ దాదాపు ఉండవల్లి పెనుమాక ప్రాంతాల్లో బలవంత భూసేకరణ జరుగుతుంది. దాన్ని రైతులు అడ్డుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా గ్రామ సభలు జరుగుతున్నాయి. గ్రామ సభలు జరిగేటప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన రైతులందరూ ఉండాలి. ఎక్కడైతే రైతులు తాము హాజరు కామని భీష్మించుకుని కూర్చున్న తర్వాత కొంతమంది టీడీపీ నేతలతో గ్రామ సభలు నిర్వహించారు. అయితే చివరికి ఎట్టకేలకు ఆ గ్రామ సభలు కూడా రద్దు చేసిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో రాజధాని రైతులు నేరుగా జగన్ కలవడంలో ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఇది రాజధాని ప్రాంతంలో ఒక వివాదానికి రాజకీయ దుమారాన్ని తెరదీస్తుంది. ఇలాంటి సందర్భంలోనే వైసీపీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో రాజధానికి సంబంధించినటువంటి అంశాలపైన ఏదైనా కార్యాచరణ రూపొందించేటువంటి అవకాశం ఉంటుందా? అలాంటి భరోసా మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఏమైనా వచ్చిందా రైతులకు? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా రాజధానికి సంబంధించిన రైతులకు కూడా జగన్మోహన్ రెడ్డి గతంలోనే తమకు సంబంధించిన భూములను తిరిగి ఇవ్వడానికి కూడా సిద్ధమైన నేపథ్యం ఉంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో కొంతమంది రైతు నేతలతో జగన్ సమావేశం నిర్వహించారు. ఆ ఉన్న సమయంలో కూడా జగన్ రాజధాని రైతులకు ఎంతో కొంత న్యాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ అప్పుడు నేరుగా అమరావతి ఉద్యమం తెరపైకి వచ్చింది. నేరుగా జగన్ రాజధానిని విశాఖకు తీసుకెళ్తున్నాడు అనే అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళమైంది. 3 రాజధానుల అంశం పైన కూడా గతంలో గందరగోళమైన నేపథ్యం మనం చూసాం. అయితే ఇప్పుడు నేరుగా ఉండవల్లి పెనుమాక లాంటి ప్రాంతంలో రైతులు నేరుగా జగన్ ను కలవడం, సిఆర్డీఏ నిర్వహిస్తున్న గ్రామ సభలను బహిష్కరించడం కేవలం ఇది తమను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడానికి తప్పితే ఆ ప్రాంత రైతుల సమస్యలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదంటూ రాజధాని రైతులు రోడ్డెక్కిన నేపథ్యం ఉంది. పెనుమాక ఉండవల్లి ప్రాంత రైతులు భూములపై కొనసాగుతున్న వివాదాలు, నోటీసుల పైన కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం మనం గతంలో చూసాం. అయితే భూములను ఇవ్వాల్సిందే అంటూ అధికారులు తమను బెదిరిస్తున్నారంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసిన నేపథ్యం ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారాలన్నీ జగన్మోహన్ రెడ్డి క్షుణ్ణంగా విన్నారు. న్యాయ పోరాటం చేసే దిశగా కూడా ఆయన భరోసా ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సిఆర్డీఏ ప్రాంతంలో గ్రామ సభలు నిర్వహిస్తాము అని చెప్పి ఇచ్చిన ప్రకటన కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది. రాజధాని ఏవైతే ఉన్నవల్లి పెనుమాక ప్రాంతంలో గ్రామ సభలను కూడా రద్దు చేశారు. కేవలం అధికారులు తమను భూములు ఇవ్వాల్సిందే అంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ ఒకవైపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో రైతులు సమావేశం కావడంతో ఒకనొక పరిస్థితిలో గ్రామ సభ నిర్వహించడానికి అధికారులు ముందుకొచ్చారు. అయితే అక్కడ కొంతమంది నేతలు మాత్రం హాజరు కావడం
ఎక్కువ మంది రైతులు జగన్మోహన్ రెడ్డిని కలవడంతో అక్కడ గ్రామ సభలు రద్దయ్యాయన్న సమాచారం కూడా మనకు వినిపిస్తుంది. అయితే మొత్తం ప్రక్రియ పైన ఏదైతే రాజధాని భూములకు సంబంధించిన అంశంలో వైసీపీ అండగా ఉంటుంది, జగన్ నేరుగా మీకు అండగా ఉంటారంటూ రైతులకు భరోసా ఇచ్చారు. మరొక న్యాయపరంగా కానీ చట్టపరంగా కానీ రాజధాని రైతులకు తాము అండగా ఉంటాం. రాజధానికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదు, రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకం అంటూ రైతులతో మరోసారి జగన్ స్పష్టం చేసినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. అమరావతి రాజధాని భూముల అంశంపై రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు రాజధాని రైతులు. ప్రధానంగా భూసేకరణ పేరుతో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. భూములు లాక్కునేందుకు తమను బెదిరిస్తున్నారంటూ కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. పెనుమాకతో పాటుగా ఉండవల్లి ప్రాంత రైతులు తమ భూములపైన కొనసాగుతున్నటువంటి వివాదాలు, నోటీసులపైన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సభల్ని కూడా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు రైతులు. కొన్ని ప్రాంతాల్లో గ్రామ సభల్ని కూడా రద్దు చేసినటువంటి వైన మనం చూస్తున్నాం. తొలి విడతలోనే భూములు ఇచ్చాం, మళ్ళీ భూములు ఎలా ఇవ్వాలి అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అమరావతి ప్రాంత రైతులు మాజీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కావడంతో ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోబోతుంది అన్న దానిపైన సస్పెన్స్ కొనసాగుతుంది.